ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మినీ వరల్డ్ కప్ లా భావించేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకొని ఛాంపియన్స్ గా నిలిచింది. మూడోసారి కూడా ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు మెన్ ఇన్ బ్లూ. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వీళ్ళని భవిష్యత్తులో మనం ఎంత కాలం చూడొచ్చు? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో మనకి యూజువల్ గా సీనియర్స్ ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నిన్నటి మ్యాచ్ లో కనిపించినట్టుంది, అంతేనా? యా, డెఫినెట్ గా టీమ్ ఇస్ ఎ రిచ్ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ముఖ్యంగా సీనియర్స్ బాగా పర్ఫామ్ చేశారు. వన్ డే క్రికెట్ లో కాస్త పేషెన్స్ కావాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకోవాలి, సిచ్యుయేషన్ తగినట్టు ఆడాలి. సో అలాంటి ఆట తీరు మనం చూసాం. అది విరాట్ కావచ్చు, రోహిత్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ దేవర్ ఐబ్లీ ఎయిడెడ్ బై ది యంగ్స్టర్స్ లైక్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. సడన్ గా ఒక సబ్స్టిట్యూట్ లాగా వచ్చినటువంటి వరుణ్ చక్రవర్తి ఒక ట్రంప్ కార్డ్ అంటారు కదా, అలా మారిపోయి ఒక మ్యాజిక్ చేసినట్టుగా అనిపించింది. వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా ఆయన తన ప్రతాపాన్ని చూపించినట్టున్నారు. యా, యాక్చువల్లీ వరుణ్ చక్రవర్తి అవుట్ ఆఫ్ సిలబస్ గా వచ్చాడు మీరు చెప్పినట్టుగా. అతను నన్ను అడిగితే బుమ్రా లేని లోటు తీర్చాడని చెప్తాను నేను. ఎందుకంటే క్రూషియల్ వికెట్స్ ఇవ్వడం, అతని స్టైల్ కానీ అతని వేరియేషన్స్ కానీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, ఎవరు పసిగట్టలేకపోయారు. సో వాళ్ళకు ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ అయింది అగేన్స్ట్ ఆల్ అపోజిషన్. అది ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. సో డెఫినెట్గా అతను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పచ్చు. సో ఛాంపియన్స్ ట్రోఫీ దీని తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడు, బోల్డ్ అని ఊహాగానాలు. 38 ఏళ్ళు ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకెంత కాలం ఆడతారు? ఆ తర్వాత ఆయన కెప్టెన్సీ మీద చేసినటువంటి, కాంగ్రెస్ లీడర్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అందరూ నిజంగా డౌట్ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేశారు, ఏమవుతుంది, ఆయన నిజంగా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారా అని. నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత రోహిత్ మాట్లాడిన మాటల తర్వాత ఏమనిపించింది? యా, అంటే ఒకటండి, ఇండియన్ క్రికెట్ లో చాలా ఎక్సెప్ట్ ధోని లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పిస్తే ఎవరు కూడా తమంతట తాము రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఇదే నేను అనుకోవడం, రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఓన్లీ సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగినాయి. కానీ యాక్చువల్గా రోహిత్ శర్మ ఎప్పుడు కూడా నేను ఇప్పట్లో రిటైర్ తెలుసుకున్నట్టు ఎప్పుడు చెప్పలేదు. రిటైర్మెంట్ గురించి ఎప్పుడు అతను మాట్లాడిన పరిస్థితి లేదు. సో నిన్న అతనే క్లియర్గా చెప్పాడు నేను కంటిన్యూ అవుతానని చెప్పి. ఎందుకంటే అతనికి ఆ రైట్ కూడా ఉంది. బికాజ్ 2 ఏళ్లలో 2 ట్రోఫీలు గెలిపించాడు. 2 ఏళ్లలో మన 4 ఫైనల్స్ తీసుకెళ్ళాడు. WTC ఫైనల్, వన్ డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ. దాంట్లో 50% విన్నింగ్ రేషియో ఉంది అతనికి. 2 ట్రోఫీలు గెలిచాడు, 2 ట్రోఫీలు ఫైనల్లో ఓడిపోయాము. అంత మంచి రికార్డు ఉన్న తర్వాత, అంత బాగా క్యాప్టెన్సీ చేస్తున్న తర్వాత అతను ODI ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాల్సిన, తన రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మేబీ అతను 2027 వన్ డే వరల్డ్ కప్ వరకు ఉంటాడా లేదా అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దానికి అతను ఫామ్లో ఉండాలి, ఫిట్నెస్ కూడా ఉండాలి. అప్పుడు అతను 40 years వస్తాయి. ప్రస్తుతానికైతే కొనసాగుతాడని అతను అంటున్నాడు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 27 వరల్డ్ కప్లో అతను ఆడతాడన్న విషయంలో మన క్లారిటీ లేనప్పుడు మరి అతను ఈ ఫార్మాట్లో కొనసాగడంలో యంగ్స్టర్స్కి ఛాన్సెస్ బ్లాక్ చేసినట్టు కాదా? అలాగే క్యాప్టెన్ కూడా అతను. సో కొత్త క్యాప్టెన్ని మనం ఇప్పటి నుంచి గ్రూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి 27 దాకా ఉంటాడన్న కాన్ఫిడెన్స్ అతనికి ఉండొచ్చు, కానీ అతని ఫామ్ అది చెప్తుందా లేదా అనేది కూడా మనకి డౌట్. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో అతను బాగానే ఆడాడు, కానీ ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే అతను బిగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. ఈజ్ ది ఓన్లీ పర్సన్ టు స్కోర్ 3 double hundreds ఇన్ ODIs. బట్ ఇటీవల కాలంలో 20s 30s లేకపోతే అకేషనల్ 50 తప్ప అతని నుంచి ఒక బిగ్ నాక్ అనేది మనం చాలా అరుదుగా చూస్తున్నాం. మన ఇంగ్లాండ్తో ఒక సెంచరీ చేశాడు, ఓకే. బట్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ సంగతి సరే, టెస్ట్ మ్యాచ్ల సంగతి ఏంటి కూడా నాకు అర్థం కాలేదు. టెస్ట్ మ్యాచ్లో అతను ఏమాత్రం సరైన ఫామ్లో లేడు. మరి IPL తర్వాత మనం ఇంగ్లాండ్ వెళ్తున్నాం, మరి అతను అక్కడ కొనసాగుతాడు లేదన్న విషయంలో కూడా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ కోహ్లీ అండ్ జడేజాకి సంబంధించి ఎలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ప్రెడిక్షన్స్ అనేవి, అనాలిసిస్ ఎలా ఉంటుంది? యా, జడేజా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు కానీ. ఫిట్గా ఉంటాడు అతను. జడేజా కానీ కోహ్లీ కానీ ఫిట్నెస్ విషయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కూడా 35 క్రాస్ అయినా కూడా ఇద్దరు చాలా ఫిట్గా ఉన్నారు. ఫిట్నెస్
ఇష్యూ లేనేలేదు. కానీ విరాట్ కోహ్లీ మనం చూస్తుంది ఏంటంటే స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడతాడు. బట్ విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే అతను ప్రతి టోర్నమెంట్లో ప్రతి సిరీస్లో కూడా ఒక బ్రిలియంట్ నాక్ ప్రొడ్యూస్ చేయడం మనం చూసాం. పాకిస్తాన్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ అతను మంచి ఇన్నింగ్స్ ఆడడం మనం చూసాం. సో విరాట్ కోహ్లీ రిలవెన్స్ ఇంకా ఉన్నది అని మనం అనుకోవాలి. అలాగే జడేజా సంగతి ఏంటంటే అక్షర్ పటేల్ సేమ్ స్కిల్ సెట్ ఉన్న అక్షర్ పటేల్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు. సో ఒక ఆల్రౌండర్గా అతని అవసరం మనకు ఉంది. కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ జడేజా. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక డిఫరెంట్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి జడేజా కొనసాగింపు అంత అవసరం లేదేమో టీంకి. ఎందుకంటే అక్షర్ పటేల్ మనకి పూర్తిగా అంది వచ్చాడు కాబట్టి జడేజా కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటే బెటర్ ఏమో నేను అనుకుంటున్నాను. సో ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఎవరో ఒకరో ఇద్దరో ఛాంపియన్స్ కాదు, కంప్లీట్ టీం అంతా ఛాంపియన్స్ లాగే ఆడింది. 8th వికెట్ దగ్గర జడేజా ఆట కావచ్చు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక్కొక్క వికెట్ పోయిన తర్వాత మళ్ళీ ఆశలన్నీ కోల్పోతున్న టైంలో సడన్ గా ఎస్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఆడతారు అని అనిపించడం కావచ్చు. ఓవరాల్ గా టీం అనేది ఎలా కనిపించింది నిన్న మీకు? అంటే ఈ టీంకి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ ఏంటంటే అండి, బ్యాటింగ్లో మీరు చెప్పినట్టుగా సంబడి లైక్ జడేజా ఇస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8. సో మన బ్యాటింగ్లో బౌలర్ అంత డెప్త్ ఉంది. సో మనకి టెన్షన్ లేదు. ముందు ఆడుతున్న బ్యాట్స్మెన్కి ప్రెషర్ ఉండదు. ఎందుకంటే నేను అవుట్ అయిన తర్వాత రాహుల్ ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో అది మనకి అనేక సందర్భాల్లో అది కలిసి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ రాహుల్ ఆడడం చూసాం, మనం అక్షర్ పటేల్ ఆడడం చూసాం, శ్రేయస్ అయ్యర్ ఆడడం చూసాం. సో మనకి ఒక స్టేజ్లో న్యూజిలాండ్ 30-3 నుంచి కూడా మనం కోలుకోగలిగాం. బికాస్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. సో ఆ డెప్త్ మనకు ఉంది. అలాగే బౌలింగ్లో కూడా మనకి 6 టాప్ క్లాస్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 6 కూడా ఫుల్ కోట్ ఆఫ్ 10 ఓవర్స్ చేయగల బౌలర్స్ మనకు ఉన్నారు. సో ఒకరిద్దరు బౌలర్స్ కాస్త రన్స్కి వెళ్ళిన మనం ఫైనల్లో చూసాం, షమి, హార్దిక్ పాండ్యా రన్స్ ఇచ్చారు. బట్ మిగతా 4 బౌలర్స్ స్పిన్నర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడంతో ఏంటంటే మనకి ఆ లోటు కవర్ అయిపోయింది. సో అలాంటి ఒక ఇన్సూరెన్స్ మనకి, అలాంటి ఒక భరోసా మనకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. 2 మ్యాచ్లో హర్షిత్ రాణా కూడా 4 వికెట్లు తీశారు. సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఈ మ్యాచ్లో మనం చూసాం. అండ్ దాన్ని బట్టి ఏంటంటే మనకి ఒక గతంలో మనం ట్రోఫీలు గెలిచినా, సిరీస్లు గెలిచినా ఒకరిద్దరు ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో, శిఖర్ ధవన్ ఇలా ఒకరిద్దరు ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా హైలైట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ఇట్ ఈస్ అ టోటల్ టీమ్ వర్క్గా మనం చూస్తున్నాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఒక్కొక్కరు విరాట్ కోహ్లీ అనగానే, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఆయన ఒక వీర శివాలు ఎత్తిపోతాడు, విపరీతమైన బ్యాటింగ్ ఉంటుంది, వీరబాదుడు ఉంటుంది అని. అలా ఒక్కొక్కరు కనిపించినట్టున్నారు కదా. ఆస్ట్రేలియా మీద ఒకరు, న్యూజిలాండ్ మీద ఒకరు అనేది. సో అది ఇన్బిల్ట్ గానే వస్తుందా, లేకుంటే టీం నుంచి కూడా వచ్చేస్తుంది అంటారా ఆవేశం, ఊపు అనేది? యా, బేసికలీ మన టీంలో రోల్ క్లారిటీ ఉందండి. అంటే ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్కి ఇచ్చిన రోల్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడం. సో అది శ్రేయస్ అయ్యర్ రోల్. హార్దిక్ పాండ్యా చివరిలో వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం. రాహుల్ ఏంటంటే కొద్దిగా వికెట్స్ పడి ప్రెషర్ ఉన్నా సరే దాన్ని కూల్గా ఆ చేజ్ని కంప్లీట్ చేయడం. ఇలా ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఇవ్వడం అనేది చూసాం మనం. కెప్టెన్ రోహిత్ శర్మ, అతని రోల్ ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఆడుతూ అతను ఒక టీంకి ఒక మొమెంటం ఇవ్వడం చూసాం. ముఖ్యంగా ఫైనల్లో చూడండి, ఫైనల్లో మనం చూసాం స్పిన్నర్స్కి, ఇండియన్ స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు స్పిన్నర్స్ని అగేన్స్ట్గా రన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అందుకే రోహిత్ ఏం చేశాడంటే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశాడు. 41 బాల్స్లో 50 కంప్లీట్ చేస్తున్నాడు. సో తర్వాత దానివల్ల ఏంటంటే తర్వాత స్పిన్నర్స్ చాలా టైట్ స్పెల్స్ వేసినా కూడా మనకి రన్ రేట్ ప్రెషర్, స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేకుండా అయింది. బికాస్ రోహిత్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఏ ఫ్లయింగ్ స్టార్ట్. సో ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ రోల్ ఉంది. ఆ రోల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఆ రోల్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. అలాగే అక్షర్ పటేల్ చూడండి, అక్షర్ పటేల్ ప్రతిసారి కూడా నెంబర్ 5లో బ్యాటింగ్కి పంపించడం చూసాం మనం. ప్రతిసారి కూడా అతను మంచి పార్ట్నర్షిప్స్ అందించాడు. చాలా కీ రోల్ ప్లే చేశాడు మిడిల్ ఆర్డర్లో. సో ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ అనేది ఉంది. పాకిస్తాన్లో మ్యాచ్ అదంతా జరుగుతోంది అని చెప్పినప్పటికి కూడా మనమంతా ఆడింది దుబాయ్లోనే. సో మనకు దుబాయ్ బాగా కలిసి వచ్చింది. ముందు కూడా వీళ్ళు ఎందుకు ఇండియన్ టీం పాకిస్తాన్కి రాదు, వాళ్ళ కోసం దుబాయ్కి మార్చాలా అనే ఒక స్ట్రెస్ మిగతా టీం మెంబర్స్ అందరికీ అనిపించినట్టుంది. నిన్న ఫైనల్ మ్యాచ్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్, ఫీడ్బ్యాక్ ఎలా అనిపించిందండి అసలు? వాళ్ళు కానీ మిగతా క్రికెట్ ప్రపంచం అంతా ఇండియా మీద పడేస్తుంది ఏంటంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది, అన్ని మ్యాచ్లు ఒకే వెన్యూలో ఆడుతున్నారు అని వాళ్ళు
దాన్ని పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. కానీ ఇండియా విన్ మార్జిన్స్ మనం చూస్తే ప్రతి మ్యాచ్లో చాలా కంఫర్టబుల్గా మనం గెలిచాం. ఏదో ఒక చిన్న అడ్వాంటేజ్ అడ్డం పెట్టుకుని మనం ఏం గెలవలేదు. యాక్చువల్గా అలాంటి స్లో పిచ్లు, దుబాయ్లో ఉన్న స్లో పిచ్లు మన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఏమాత్రం సూట్ కావు. అయినా సరే దానికి మన వాళ్ళు పర్ఫెక్ట్గా అడాప్ట్ అయ్యి గెలిచారు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేదో మనం కావాలని చేసుకున్న ఏర్పాటు కాదు, ఏదో ఫిక్సింగ్ కాదు. ఎందుకంటే బికాజ్ ఇండియా పాకిస్తాన్ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఒక న్యూట్రల్ వెన్యూ వెతుక్కోవాలి. మనం న్యూట్రల్ వెన్యూ హైబ్రిడ్ మోడల్లో మనం ఆ న్యూట్రల్ వెన్యూలో లాజిస్టిక్స్ కోసం ఒకే వెన్యూలో అన్ని మ్యాచ్లు జరిగేలా ఐసీసీ ఏర్పాటు చేసింది. మనం 2023 వన్డే వరల్డ్ కప్ మన హోస్ట్గా మన ఇండియాలో జరిపినప్పుడు మన టీం 10 డిఫరెంట్ వెన్యూస్లో ఆడారు. ఆడిన ప్రతి వెన్యూస్లో గెలిచారు. మనం ఓడిపోయిన ఒకే ఒక మ్యాచ్ ఏంటంటే రిపీట్ వెన్యూ అహ్మదాబాద్లో మనం పాకిస్తాన్తో ఆడడం, అదే వెన్యూలో మనం ఫైనల్ ఆడినప్పుడు అక్కడ ఒక్కచోట మనం ఓడిపోయాం. సో మనం ఏదో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మనం సేమ్ వెన్యూలో ఆడే అన్డ్యూ అడ్వాంటేజ్, అన్ఫేర్ అడ్వాంటేజ్ పొందుతున్నాం అనేది ఏమాత్రం అర్థం లేదు. కొంత ఉండొచ్చు, అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ క్రికెట్లో అన్ని రకాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు హోమ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ హోమ్ టీం ప్రతిసారి వరల్డ్ కప్స్ గెలవట్లేదు కదా, చాలా సందర్భాల్లో బయట టీమ్స్ గెలుస్తున్నాయి. సో అడ్వాంటేజ్ అనేది చాలా మార్జినల్ అడ్వాంటేజ్. అది దాన్ని గోరంతలు కొండతలు చేస్తున్నారు పాకిస్తాన్ కానీ మిగతా వాళ్ళు. పాకిస్తాన్కి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనం పాకిస్తాన్ని ఓడించి గ్రూప్ నుంచి బయటికి పంపించడమే కాకుండా గ్రూప్ స్టేజ్లోనే వాళ్ళకి చాలా చాలా ఘోరంగా అవమానకరంగా బయటికి పంపించడమే కాకుండా మనం సెమీఫైనల్ క్వాలిఫై అయ్యాం. ఆ సెమీఫైనల్ కూడా పాకిస్తాన్లో జరగకుండా దుబాయ్లో జరిగింది. ఫైనల్కి మనం క్వాలిఫై అయ్యాం. సో ఫైనల్ కూడా వాళ్ళు కండక్ట్ చేయలేకుండా వాళ్ళు టీం నాకౌట్ అయిపోయింది, వాళ్ళ హోస్ట్గా కూడా వాళ్ళు టోర్నమెంట్స్ నాకౌట్ అయిపోయారని చెప్పి మనకి మీమ్స్ కూడా వస్తున్నాయి. సో ఫైనల్ కూడా మా దేశంలో జరుపుకోలేకపోయాం, మేము హోస్ట్ అయ్యిందని చెప్పి పాకిస్తాన్కి చాలా కడుపు మంటతో ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అక్కడి నుంచి రకరకాల రియాక్షన్స్, ఎందుకంటే పాకిస్తాన్లో బోల్డన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడ మాజీ క్రికెటర్లు ప్రతి ఒక్కరు కూడా నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంటారు. బికాస్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మైలేజ్. ఇండియాలో చూస్తారు, అక్కడ చూస్తారని చెప్పి ఇండియాని తిడితే అక్కడ వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారు. సో అది అలాంటి క్యాంపెయిన్ అక్కడ నడుస్తుంది. బట్ వీఆర్ లీస్ట్ బాదర్డ్, ఎందుకంటే మనం చాలా 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 కన్విన్సింగ్గా గెలిచాం. ఏదో నేరో మార్జిన్తో గెలిచింది కాదు, ప్రతి మ్యాచ్ కూడా చాలా చాలా కన్విన్సింగ్గా గెలిచాం. వీ స్టార్టెడ్ యాజ్ ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్. అదే ట్యాగ్ని జస్టిఫై చేసుకుంటూ ప్రతి మ్యాచ్లో కూడా ఇండియా డామినేటింగ్గా ఆడింది. అండ్ వీఆర్ థరోలీ డిజర్వింగ్ విన్నర్స్, దాంట్లో ఎవరికైనా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కప్పునైతే కైవసం చేసుకున్నాము. ఇప్పుడు ఓవరాల్ గా టీమ్ కి సంబంధించి భవిష్యత్తులో జరగబోయేటువంటి మ్యాచెస్, నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండాలా? యాజ్ ఇట్ ఈస్ గా ఇదే టీం వెళ్తే బాగుంటుంది అంటారా? ఇంగ్లాండ్లో మనం టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాం. టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి వన్ డేస్లో కానీ T20స్లో కానీ మనకి చాలా టాలెంట్ ఉందండి, చాలా చాలా టాలెంట్ ఉంది. బికాజ్ ఆఫ్ IPL మనకి బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ ఉంది. ఇప్పుడు మనం చూసాం కదా, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ని మనం కనీసం స్క్వాడ్లో కూడా పెట్టుకోలేకపోయాం, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని. రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు ద 11. సో అలాంటి సిచ్యుయేషన్ మనకు ఉంది. ఇంకా సంజు శాంసన్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, కరుణ్ నాయర్, చాలామంది ప్లేయర్స్ మనకున్నారు. సో మనకి వైట్ బాల్ క్రికెట్లో అంటే T20స్లో కానీ వన్ డేస్లో కానీ బోల్డ్ అంత టాలెంట్ ఉంది. అయితే రైట్ పర్సన్ని మనం పిక్ చేసి రైట్ ప్లేస్లో ఆడించాలి. ఇప్పుడు ఎలా అయితే వరుణ్ చక్రవర్తిని మనం సడన్గా 3 ఏళ్ల తర్వాత తెర మీద తీసుకొచ్చామో, ఆ రకంగా మన టాలెంట్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా ఆ రకంగా మనకి చాలా టాలెంట్ పూల్ ఉంది. కాబట్టి రైట్ సెలెక్షన్ అనేది జరగాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు చూస్ వికెట్ కీపర్ అనుకోండి, మీకు 5-6 ఛాయిస్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ టోర్నమెంట్లో ఆడిన రాహుల్ పంత్తో పాటు ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేష్ శర్మ, ఇలా బోలెడంత మంది మనకి లైన్లో ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు ఏ సిచ్యుయేషన్ సూట్ అవుతారో అనేది మనం దృష్టిలో పెట్టుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే టెస్ట్లో మనకు అంత టాలెంట్ లేదు. టెస్ట్ మ్యాచ్లో మనం ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఆడిన తీరు, న్యూజిలాండ్తో హోమ్లో ఓడిపోయిన తర్వాత చూసిన పరిస్థితి ఏంటంటే టెస్ట్లో మనకు అంత టాలెంట్ పూల్ అయితే లేదు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇంగ్లాండ్ టూర్కి టీంని సెలెక్ట్ చేయాలి. ముఖ్యంగా అక్కడ స్వింగింగ్ కండిషన్స్లో ఎవరు బాగా ఆడతారు అనేది మనం దృష్టిలో పెట్టుకుని టీంని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో టీమ్ సెలెక్టర్లతో పాటుగా కెప్టెన్ కావచ్చు, కోచ్ కావచ్చు, ప్లేయర్స్ కావచ్చు, అందరూ ఒక టీమ్ స్పిరిట్, కోఆర్డినేషన్ అనేది కనుక ఉంటే దే కెన్ డూ మిరాకిల్స్ అండ్ ఒక విన్నర్స్ గా, ఛాంపియన్స్ గా నిలవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్ గా స్పష్టం చేశారు నిన్న. డెఫినెట్గా అండి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కూడా మనం అభినందించాలి. ఎందుకంటే అతను కొన్ని రాడికల్ డెసిషన్స్ తీసుకుంటాడు, కానీ ఏంటంటే ఈ ఫార్ములా 5 స్పిన్నర్స్తో వెళ్ళడం, చాలామంది ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా దాన్ని అబ్జెక్ట్ చేశారు. 5 స్పిన్నర్లు ఎందుకు తీసుకెళ్తారు మీరు అని చెప్పి.
సో అయితే దాంట్లో 4 స్పిన్నర్లని మ్యాచ్లో ఆడించడం చాలా సాహసోపేతమైన నిర్ణయం, అది డేరింగ్ స్టెప్. కానీ అది మనకి బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది, అది మాస్టర్ స్ట్రోక్గా ప్రూవ్ అయింది. అలాగే వరుణ్ చక్రవర్తిని అతను బ్యాక్ చేయడం, సో వరుణ్ చక్రవర్తి మనకు ఒక తురుపు మొక్కగా చాలా చాలా మ్యాచ్ విన్నర్గా ఎమర్జ్ అయ్యాడు. సో గౌతమ్ గంభీర్ ముఖ్యంగా మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ టోర్నమెంట్లో 3 జెన్యున్ ఆల్రౌండర్స్, అక్షర్, జడేజా అండ్ హార్దిక్ పాండ్యాతో ఆడారు. సో మన టీంకి ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఇవ్వడం, మనకి బౌలింగ్లో ఆప్షన్స్ ఇవ్వడం, దానివల్లే మనకి అది చాలా ఇంపార్టెంట్ మూవ్ అయింది. సో గౌతమ్ గంభీర్ కొన్ని నిర్ణయాలు, ప్రయోగాలు మనకి ఇబ్బంది పెట్టినా కూడా ఓవరాల్గా అతని ఓవరాల్ స్ట్రాటజీ చాలా బాగుంది. సో అదే దట్ పెయిడ్ డివిడెన్స్ అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ వైట్ బాల్ ఫార్మాట్లో అతని విషయంలో అలాంటి ఇబ్బంది లేదు. టెస్ట్ మ్యాచ్ల విషయంలో మాత్రం హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతని స్ట్రాటజీలు అవి సరిగ్గా వర్కౌట్ అయినట్లేదు, కానీ వైట్ బాల్లో మాత్రం ఈజ్ రియలీ గుడ్. సో ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది, విన్నర్స్ ఎవరో తేలిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ ఎంత ఈగర్ గా, ఎంత క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు మీరు? యా, డెఫినెట్గా అండి. ఐపీఎల్ ఈసారి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ టోర్నమెంట్ గెలిచామో మరింత ఉత్సాహంగా అందరూ చూస్తారు. లేకపోతే ఏంటంటే అందరి కంప్లైంట్ ఏముండేది, మన ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ బాగా ఆడతారు, ఐసీసీ టోర్నమెంట్లో చేతులు ఎత్తారని. కానీ మనం ఒక ఏడాది లోపే 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాం కాబట్టి ఈసారి ఆ బ్లేమ్ చేయడం, ఐపీఎల్ బ్లేమ్ చేయడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా మంచి టాలెంట్ మనకి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఆడుతున్న తీరు ఐపీఎల్ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ లాస్ట్ సీజన్లో వాళ్ళు ఒక డిఫరెంట్ స్టైల్లో ఆడారు. వాళ్ళు ఆల్మోస్ట్ 300 రన్స్ చేయడం, ఇన్నింగ్స్లో 300 రన్స్ చేసే పరిస్థితి రావడం. సో ఐపీఎల్ డైనమిక్స్ కంప్లీట్గా మారిపోయినాయి. చాలా ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్ మనం చూస్తున్నాం. అలాగే బౌలింగ్లో కూడా రకరకాల వేరియేషన్స్ చూస్తున్నాం. సో ఈసారి ఐపీఎల్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. టీమ్స్ కూడా అన్ని ఇప్పుడు ఇంకా సెట్ కావాలి. మనం మెగా ఆక్షన్ తర్వాత ప్రాపర్ 11స్ని ఎలాగా తయారు చేసుకోవాలనే విషయంలో టీమ్స్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈసారి ఐపీఎల్లో ఇంకా మీకు 9 టీమ్స్కి అయితే క్యాప్టెన్స్ అనౌన్స్ చేశారు, కానీ ఢిల్లీ టీం ఇంతవరకు అనౌన్స్ చేయలేదు క్యాప్టెన్. మరి అక్కడ రాహుల్ క్యాప్టెన్ ఉంటాడా, అక్షర్ పటేల్ క్యాప్టెన్ అవుతాడా, ఎవరికి తెలియదు. సో ఈసారి ఐపీఎల్లో మెగా ఆక్షన్ తర్వాత జరుగుతుంది కాబట్టి 11 ప్రాపర్ 11 కోసం కొంత ఇబ్బంది పడతారు. కొంత స్టార్టింగ్లో చాలా టీమ్స్ తడబడే అవకాశం ఉంది. సో రైట్ కాంబినేషన్ని సెట్ చేసుకోవడంలో కొంత టైం పడుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్ ఐపీఎల్ మాత్రం. విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎవరు విన్నర్స్ అవుతారు అనేది మనం మాట్లాడుకోవచ్చు? అసలు సమయమే కాదంటారా? చాలా కష్టం అండి. చాలా ఎర్లీ స్టేజ్ ఇది, చాలా చాలా ఎర్లీ స్టేజ్. బట్ దేర్ ఆర్ టీమ్స్, ఇప్పుడు సన్ రైజర్స్ కానీ కొన్ని టీమ్స్ చాలా బాగున్నాయి వాళ్ళు ఆడుతున్న తీరు. సన్ రైజర్స్ ముఖ్యంగా, తర్వాత పంజాబ్ మీద నాకెందుకో ఈసారి పంజాబ్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైంలా కాకుండా చాలా మంది కొత్త ప్లేయర్స్ని తీసుకున్నారు. రిక్కీ పాండ్యా కోచ్గా ఉన్నాడు. సో పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి కూడా చాలా అయింది. సో పంజాబ్ టీం కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. చెన్నైని ఎప్పుడు మనం వీ కెనాట్ డిస్కౌంట్ చెన్నై. ముంబై ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. ఈసారి లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళ టీం సెట్ కాలేదు, కానీ ఇప్పుడు సేమ్ పర్సనల్ ఉన్నారు అక్కడ. మీకు బుమ్రా కనుక ఫిట్గా ఉంటే ఈవెన్ ముంబై విల్ బి ఎ వెరీ గుడ్ సైడ్ అని అనిపిస్తుంది. అలాగే ఆర్సీబీ ఇది 18th సీజన్, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. సో 18th సీజన్లో అయినా వాళ్ళు ఈసాల కప్ నమ్దే అనేది నిజం చేసుకుంటారు. అండర్ న్యూ కెప్టెన్ రజత్ పటిదార్ చూడాలి. విరాట్ కోహ్లీ కూడా చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా కూల్ గా ఆడుతున్నాడు. హెడ్ వండర్ఫుల్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్. సో ఈసారి కూడా వాళ్ళ టీం బాగుంది. యాక్చువల్గా టీం బాగా సెట్ అయింది. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ సీజన్ టైంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు.